అందరికీ నమస్తే. దిస్ ఇస్ మల్లేష్ యాదవ్ ముఖేరి. సో ఈ రోజు మనం ఈ వీడియోలో సివిక్స్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సంబంధించి ఏదైతే అడిగితే 10 మార్క్స్ లేదా 5 మార్క్స్ అడిగే క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, బోర్డ్ ఎగ్జామ్స్ కి అడిగే ఎక్కువ ఛాయిస్ అయినటువంటి క్వశ్చన్, వాట్ ఈజ్ ఇండియన్ సెక్యులరిజం? ఈ సెక్యులరిజం అనేటువంటి వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు సెక్యులరిజం అంటే ఏమిటి, అండ్ దీని యొక్క డెఫినేషన్ ఏంటిది, ఆ యొక్క డెఫినేషన్ కనిపెట్టిన వారు అనేది మనం ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ యొక్క ఇండియన్ సెక్యులరిజం గురించి లేదా సెక్యులరిజం అనే వర్డ్ గురించి, సెక్యులరిజం యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. అయితే చాలా మంది ఫిలోసఫర్స్ చెప్పిన వాటిలో మనం ప్రధానంగా మనం జీజీ హ్యాక్మ్యాన్ అనే ఒక ఫిలోసఫర్ ఏం చెప్పిండు సెక్యులరిజం గురించి అనేది, ఆ యొక్క డెఫినేషన్ మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం. సో ఇందులో జీజీ హ్యాక్మ్యాన్ అనే ఒక ఫిలోసఫర్ ఏం చెప్పిండనంటే, డెఫినేషన్ వచ్చేసి సెక్యులరిజం సిగ్నిఫైస్ ద కైండ్ ఆఫ్ లైఫ్ దట్ ఈజ్ లైవ్డ్ ఇన్ కంప్లీట్ డిఫరెన్స్ టు గాడ్ అండ్ రిలీజియస్ వాల్యూస్. అంటే దీని యొక్క అర్థం వచ్చేసి, మనిషి ఎప్పుడైతే సమాజంలో బ్రతకాలంటే దేవుణ్ణి మరియు మతపరమైన యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, కల్చరల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పట్టించుకోకుండా ఎప్పుడైతే మానవుడు సమాజంలో జీవించగలుగుతాడో అప్పుడే తన యొక్క సెక్యులర్ అవుతాడు. అయిన దాన్ని సెక్యులరిజం అని కూడా అంటారు. మనకు ఎవరు చెప్పినంటే జీజీ హ్యాక్మ్యాన్ అనే పర్సన్ చెప్పిండు. మనం మ్యాటర్ లోకి వెళ్ళిపోతే సమరీ చూసుకుంటే, వాట్ ఈజ్ ఇండియన్ సెక్యులరిజం? అండ్ దీని పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చేసి, ఇండియా వే ఆఫ్ యూజింగ్ ద వర్డ్ సెక్యులరిజం is different from the way it is used Western countries. But India is the land of many religions and countries. Historically, sectoral values are inherent in the culture of ethos of India. And the next point వచ్చేసి, the cultural coexistence in India is historically a very important phenomenon. It is a present in India since long time. It is started from the invasion of the Muslims in the early of medieval period. The later past of the Britishers introduced the Christianity and India, the British government instated several reforms in India. At the same time, the seats of communication among the two major sections, in Hinduism and Muslim, allocating the special seats in the Muslim legislative bodies. And next point వచ్చేసి, after independence of India provide for a secularism as the basic philosophy of Indian Republic. According to the Constitution of India, declared India is a secular state. The government of India adopts secular is in theory and practice. The India state will be neither religious nor anti-religious. Instead, this adopted neutral policy in religious matter. అండ్ మనం పైన ఇందాక చెప్పుకున్నట్టు ఏదైతే డెఫినేషన్ కానీ, ఏదైతే రెండో పారాగ్రాఫ్, ఇప్పుడు ఏదైతే చదివిన 3 పారాగ్రాఫ్లు దాని యొక్క అర్థం ఏంటంటే, ఈ యొక్క జీజీ హ్యాక్మ్యాన్ ప్రకారం ఈ యొక్క సెక్యులరిజం అంటే ఎప్పుడైతే మనిషి ఈ యొక్క మతపరమైన ఆచారాలను కానీ లేకపోతే కల్చర్ని కానీ ఎప్పుడైతే పట్టింపు లేనట్టు ఉదాసీనతతో ఉంటాడో అప్పుడు ఆ యొక్క సమాజంలో ఆ యొక్క మనిషి అనేవాడు జీవించగలడు. దీన్నే సెక్యులరిజం అని మనకు చెప్పిన వారు జీజీ హ్యాక్మ్యాన్. దాని తర్వాత మనకు పారాగ్రాఫ్ సంగతికి వచ్చేస్తే, ఈ మ్యాటర్ సమ్మరీ సంగతికి వచ్చేస్తే, ఈ సెక్యులరిజం అనేది మన ఇండియాలో దాదాపు కొన్ని ఏళ్ళ నుంచి ఉంటుంది. అయితే ఈ సెక్యులరిజం వల్ల ఏదైతే ఈ నాన్ సెక్యులరిజం, ఎప్పుడైతే ఒక మనిషి సెక్యులరిజంలో ఉండకపోతే ఆ మనిషి ఏమవుతారంటే ఇతరులు, ఇప్పుడు సెక్యులరిజం అంటే ఏంటంటే మతాలను కానీ లేకపోతే కల్చర్ని కానీ రిలీజియన్ కానీ దూషించి, లేకపోతే అవతల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం అతని మీద హిందూ అతను కొన్ని వ్యాఖ్యలు చేస్తూ అతన్ని వెక్కిరించడం కానీ, లేకపోతే అతన్ని దూషించడం కానీ, తన మతాన్ని దూషించడం కానీ, తన యొక్క కల్చర్ని దూషించడం కానీ, తన రిలీజియన్ని దూషించడం కానీ ఎప్పుడైతే చేస్తాడో దాన్ని అసమానత అని అంటారు. దాన్నే నాన్ సెక్యులరిజం యాక్టివిటీ అని అంటారు. అదే సెక్యులరిజం యాక్టివిటీ అయితే ఏంటంటే, సెక్యులరిజం అంటే ఏంటంటే ఒక మనిషి వేరే మతాన్ని గౌరవించాలి, వేరే మతంతో ఉండాలి, వేరే మతం యొక్క ఆచారాలను దూషించకూడదు, వేరే మతం మనుషుల యొక్క ఆచారాల దొరికి ఆచారాలను దూషించకూడదు. అంటే మన రిలీజియన్ని మనం గౌరవిస్తూనే వేరే రిలీజన్ని మనం యాక్సెప్ట్ చేయాలి లేదా రెస్పెక్ట్ చేయాలన్నమాట. అండ్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ 42nd అమెండ్మెంట్ ద్వారా మనకి ఏం చెప్తుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే, ఏ మనిషి కూడా వేరే వాళ్ళ రిలీజన్ని మనం తప్పుపట్టొద్దు, వేరే రిలీజన్ని మనం డిస్రెస్పెక్ట్ చేయొద్దు. అలాగే ఈ యొక్క 42nd అమెండ్మెంట్లోనే మనకి ఏం చెప్పింది అంటే, ప్రియంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 42nd అమెండ్మెంట్ ద్వారా మనకి ఏం చెప్పింది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే, ఎప్పుడైతే ఒక మనిషి క్యాస్ట్ కానీ, క్యాస్ట్, క్రీడ్, రేస్ ఎక్సెట్రా వీటితో ఎప్పుడైతే ఒక మనిషి తెలుస్తుందో అప్పుడు మన లా అనేది దాంట్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఇప్పుడు యూఎస్ఏ వెస్టర్న్ కంట్రీస్కి మనం చూసుకున్నాం అనుకో, యూఎస్ఏ కానీ, యూకే కానీ, లేదా ఎనీ అదర్ కంట్రీస్ మనం వెళ్ళి చూసుకుంటే అక్కడ ఈ ఎప్పుడైతే ఒక మనుషులు తిట్టుకుంటారో అప్పుడు, ఇప్పుడు రిలీజన్ పరంగా ఎప్పుడైతే వేరే కంట్రీస్లలో రిలీజన్ పరంగా ఇద్దరు మనుషులు కొట్లాడుకుంటారో అప్పుడు అందులోకి ఈ యొక్క లా అనేది
ఈ సెక్యులరిజం అనేది ఎంటర్ కాదు. కానీ ఇండియాలోకి వచ్చేసరికి ఎప్పుడైతే ఒక మనిషి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ లో క్యాస్ట్ పీపుల్ ఎనీ అదర్ పీపుల్ నేను ఏమన్నానంటే ఒక మాట నోరు జారు ఒక మాట అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా లా అనేది ఇంప్లిమెంట్ అవుతుంది నా విషయంలో. లా అనేది నాకు యాప్ట్ అవుతుంది, నా మీద కేసు చేయొచ్చు. సో ఏమైనా చేయొచ్చు. ఏంటంటే సెక్యులరిజం మనం ఒకవేళ మన ఇట్లా కేసు ఆగుండి ఇవన్నీ ఏం చేయాలంటే మనం సెక్యులరిజంగా ఉండాలి, అంటే ఈక్వల్గా ఉండాలి, ప్రతి ఒక్క మతాన్ని గౌరవించాలి. మరి ఎప్పుడైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇంకోటి ఏం చెప్పిందంటే మనకి మిడ్ టైంలో ముస్లిం వాళ్ళు మన డెక్కలోకి ప్రవేశించారు, మన హైదరాబాద్లోకి వచ్చారు. అప్పుడు కూడా ఏమైందంటే ఈ యొక్క లెజిస్లేటివ్ సీట్స్ కోసం గొడవలు జరిగినాయి. అప్పుడు అంటే హిందువులు ఎక్కువ ఉన్నారు, ముస్లింలు ఎక్కువ ఉన్నారు అని మెజారిటీ ఆఫ్ ద ముస్లిం అండ్ హిందూస్ ఎక్కువ ఉండడం వల్ల ఆ యొక్క సీట్ల కాడ మనకి ఎక్కువ గొడవ వచ్చిందనమాట. దాని తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ 42nd అమెండ్మెంట్ తేవడం అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సెక్యులరిజం స్టేట్గా ఇండియా మారడం, సెక్యులరిజం నేషన్గా ఇండియా మారడం, సెక్యులరిజం కంట్రీగా ఇండియా మారడం జరిగింది. సో సెక్యులరిజం ఈజ్ నథింగ్ బట్ ప్రతి ఒక్క మతాన్ని మనం గౌరవించాలి, ప్రతి ఒక్కరితోని మంచిగా రెస్పెక్ట్, ప్రతి ఒక్క మతాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి, ప్రతి ఒక్క రిలీజన్ని మనం రెస్పెక్ట్ చేయాలి, ప్రతి ఒక్క క్యాస్ట్ని మనం రెస్పెక్ట్ చేయాలి, ప్రతి ఒక్క కల్చర్ని మనం రెస్పెక్ట్ చేయాలి. సో దిస్ ఈస్ కాల్డ్ అబ్సల్యూట్లీ సెక్యులరిజం. సెక్యులరిజం అంటే ఏంటిది? అందరితో సమానత్వంగా ఉండాలి, సమాజంలో సమానత్వంగా ఉంటూ ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క క్యాస్ట్ కానీ, ప్రతి ఒక్క రిలీజియన్ కానీ, ప్రతి ఒక్క కల్చర్ కానీ మనం రెస్పెక్ట్ చేసే విధంగా మన యొక్క బిహేవియర్ కానీ ఈ యొక్క సమాజంలో ఉండాలి. సో ఇదే సెక్యులరిజం గురించి, సెక్యులరిజం ఇన్ ఇండియా. సో తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు కూడా మనకు వచ్చి ఇండియాలో ఈ యొక్క క్రిస్టియానిటీ అనేది ఇంప్లిమెంట్ చేసారు. దానికి ముందే మిడ్విల్లో మనకి ముస్లిం వాళ్ళు వచ్చారు. ముస్లిం వాళ్ళు ఎక్కువ ఉండడం, మనం ఎక్కువ ఉండడం వల్ల లెజిస్లేటివ్ బాడీస్ దగ్గర మనకు గొడవలు జరిగినాయి. ఆ గొడవలలో ఎవరు నెగ్గారు, ఎవరి దగ్గర నెక్స్ట్ పెడితే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందనంటే ప్రతి ఒక్కరూ సమానత్వంగా ఉండాలి, ప్రతి ఒక్క క్యాస్ట్ని అని రిలీజియన్ అని మనం సమానత్వంగా చూడాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.